కర్ణె అరవింద్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంది, చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలిచ్చేది. బర్రె లేదు, కుండ లేదు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఇప్పుడు తెలంగాణలో అదే చందంగా ఉంది. ఏమన్నా రికవరీ ఛాన్సెస్ ఉన్నాయంటారా బీఆర్ఎస్ పార్టీకి? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. అట్లా ఏముండదు సార్, తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసిండ్రు, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు 2001 నాడు కేసీఆర్ గారు ఒకటే మాట, 23 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో ఏ రోజు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం కోల్పోలేదు, ఫస్ట్ టైం కోల్పోయింది. దాన్ని మీరు ఆ విషయం కూడా చెప్పొస్తున్నాం. అయితే 2001 నాడు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలను జోబులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వైనం మీరు, నేను, యావత్ తెలంగాణ ప్రపంచం అంతా చూసింది సార్. అయితే అసాధ్యం అనుకునేటువంటి దాన్ని సుసాధ్యం చేసినటువంటి గౌరవం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో 63 స్థానాలు ఇచ్చి మమ్మల్ని కట్టబెట్టినటువంటి సందర్భం మీరు చూసిండ్రు. 2018లో ఎలక్షన్లకు పోయినప్పుడు ఆ రోజు 88 సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పరిస్థితి మీకు కనిపించింది. సరే, మొన్న 6 నెలల క్రితం జరిగినప్పుడు మమ్మల్ని 3వ స్థానంలో, అంటే 3వ దాంట్లో, అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంచినటువంటి పరిస్థితి కూడా మీరు చూసిండ్రు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే సార్, మేము గత అనేక సందర్భాల లోపల మేము విజయం వచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కృంగిపోలేదు, అపజయం వచ్చినప్పుడు ఏ ఒక్క రోజు కూడా మేము ఆగిపోలేదు. దయచేసి నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, అనేక సందర్భాల లోపల ఎదురు దెబ్బలు తిన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాంటి పరిస్థితులు అనేకం ఎదురైనటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అయితే నేను చెప్పొచ్చేటువంటి మాట ఏంటి అని అంటే, నిజంగా మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఫలితాల్లో భాగంగా మాకు జనము ఇచ్చినటువంటి మ్యాండేట్ ని తప్పకుండా దాన్ని గౌరవిస్తాం. ప్రజాస్వామిక బద్దంలో అంతిమంగా జనమే అంతిమ న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తే దాంట్లో ఏకీపిస్తాం. కానీ ఎక్కడ పొరపాటు జరిగింది, ఏ పద్ధతిలో పొరపాటు జరిగింది అనేటువంటి రివ్యూ కూడా ఇప్పటికే కేసీఆర్ గారు నిర్వహిస్తా ఉన్నారు సార్. మాకు విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది సార్. ఎందుకు ఈ మాట బలంగా చెప్తా ఉన్నాను అంటే సార్, ఈ 5 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సుభిక్షంగా ఉండాలి. ఈ 5 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏది రాయి, ఏది అది అనేది తెలిసేటువంటి అవకాశం ఉంటది. రత్నం ఏంది, రాయి ఏంది అనేటువంటి విషయం తెలిసేటువంటి అవకాశం ఉంటది. అయితే 6 గ్యారంటీలు అని చెప్పి సరే మోసపోయి గోసపడ్డటువంటి తెలంగాణ ప్రజలు ఇమీడియట్ గా ఎలక్షన్ 6 నెలల లోపే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. ఈ ఎలక్షన్ లో ఒక కోణంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కోణంలో చూసిండ్రు తెలంగాణ ప్రజలు. సరే, అంతిమంగా జనం ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహిస్తూ వాటిని స్వాగతించాల్సినటువంటి పరిస్థితి దయచేసి అరవింద్ గారు ఒక్క మాట మీరు జవాబు చెప్పండి. ఇప్పటికి కూడాను కేసీఆర్ గారి పాలన గురించి చదువుకున్న వాళ్ళం మనలాంటి వాళ్ళం కూడా ఇంకా ఎక్కడ తప్పులు కనబడతలేవో మీకు? ఈ తెలంగాణ మాట్లాడే వాళ్ళంతా కూడా మీలాంటి వాళ్ళందరూ కూడాను టీఆర్ఎస్ సర్కార్ లాగా డెమోక్రటిక్ సిస్టమ్ లో 100% సార్. సరే, పగవారికి పంచాంగం ఇస్తే పగటిల్లి అనేటువంటి విషయం చెప్తారు. మీకు మా పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ రకంగా మాట్లాడతారు. దయచేసి సీనన్న గారు, దయచేసి నేను ఏమంటా ఉన్నాను, ఇట్లా మేము ఏం అబద్ధాలు మాట్లాడతలేము, ఉన్నటువంటి మాటల్ని మాట్లాడుతా ఉన్నాం. గతంలో మేము విషయం చెప్తా ఉన్నాం. అయితే ఒక్క మాట, తప్పని పేరు మీకు అయితే సరే, ఇది ప్రజాస్వామిక దేశం సార్. సరే, అందరూ మాట్లాడేటువంటి అవకాశం ముమ్మాటికి ఉంటది. దాంట్లో
మాట్లాడవచ్చు కాక మాకేమి ఇబ్బంది లేదు, కానీ ఆయన టైం ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అయితే నేను ఒక విషయాన్ని నేను ఏం చెప్పొస్తా ఉన్నాను అంటే సార్, జరిగినటువంటి పొరపాట్లు ఏంది సరే తప్పకుండా అనేక సందర్భాల లోపల సార్ అసలు కాంగ్రెస్ పార్టీని మీరు చూసిండ్రు, గతంలో ఏ పద్ధతిలా మాట్లాడుకున్నారో తెలంగాణ ప్రజలు చూసిండ్రు, ఆ పార్టీ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఏడికి వచ్చిందో కూడా చూసిండ్రు. అయితే నేను బలంగా నేను ఎందుకు ఈ మాట పదే పదే చెప్పొస్తా ఉన్నాను అంటే సార్, ఈ 5 సంవత్సరాల పాటు సుభిక్షంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయం తప్పకుండా తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఉప్పెనలాగా బిఆర్ఎస్ పార్టీని ఎట్లా ఆశీర్వదిస్తారు మీరందరూ కూడా చూస్తారు భవిష్యత్తులో. ఎందుకు అంటే ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బిఆర్ఎస్ పార్టీ సార్, కేసీఆర్ గారే. Let's see BRS పార్టీకి ఉంటే మీరు అంటుండొచ్చు మళ్ళీ చర్చిద్దాం అప్పుడు.